నమస్తే అండి. జయమాతారా. చాలామంది కెరియర్‌లో గ్రోత్ రావట్లేదు. లేదు అంటే జాబ్స్ ఏమీ రావట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా. దానికేమైనా పరిహారం చెప్పండి అని అడుగుతున్నారు. అయితే నేను చాలా సింపుల్ పరిహారం చెప్తానండి. జనరల్‌గా ఇంకొక విషయం ఏంటంటే, పరిహారం అనేసరికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏదైనా చెయ్యాలి, లేదా ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే గానీ మంచి రిజల్ట్స్ రావు అనుకోవడం మాత్రం సరైంది కాదు. దేర్ ఆర్ సో మెనీ స్మాల్ రెమెడీస్ విచ్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. అందులో ఒకటే ఇది. ఓకే. సో, ఫస్ట్ లేవగానే స్నానం అది చేసేసిన తర్వాత నానబెట్టిన మూంగ్ దాల్ ఉంటుంది. పెసరపప్పు. నానబెట్టేసి ఉంచేసేయండి. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత అవి నీళ్లు వడకట్టేసి ఆ పెసరపప్పు బయట బాల్కనీలో బర్డ్స్‌కి పెట్టేసేయండి. ఇది డైలీ అలవాటుగా చేసుకోండి. అండ్ బర్డ్స్‌కి పెట్టినప్పుడు నాకిలా ఈ స్ట్రక్ అయ్యి ఉంది, క్లియర్ అయ్యేలా చూడు అని చెప్పి అడిగి చేయండి. అది చేసినా మంచిదే. లేదు పెసరపప్పు చేయలేని పక్షాన అట్‌లీస్ట్ రైస్ వండేసిన తర్వాత మీరు అంటే రైస్ వండుతారు కదా! రోజు తింటారు కదా! ఫస్ట్ ఎంగిలి చేయకుండా ఫస్ట్ కొంచెం తీసేసి బర్డ్స్‌కి పెట్టండి. ఇది రోజు అలవాటుగా చేసుకోండి. మీ కెరియర్‌లో గ్రోత్ ఎలా వస్తుందో చూడండి.